అరవళి పర్వతాల్లో మైనింగ్ చేపడితే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. మోదీ సర్కార్ చర్యలు డెత్ వారెంట్ లాంటివన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. థార్ ఎడారి నుండి వచ్చే వేడి గాలులు, ఇసుక తుఫాన్లు ఆగాలంటే అరవళి కొండలు సురక్షితంగా ఉండాలన్నారు విపక్ష నేతలు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కు ఎన్డీఏ సర్కార్ అనుమతించడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ప్రధాని మోదీ ప్రభుత్వం చర్యలకు డెత్ వారెంట్గా అభివర్ణించారు. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న కొండల్లో మైనింగ్ నిర్వహించొచ్చనే కేంద్రం ఆదేశాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆరావళి పర్వతాల భౌగోళిక స్వరూపాన్ని మార్చేలా ప్రభుత్వం చర్యలున్నాయన్నారు సోనియా గాంధీ. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేపడితే గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు సోనియా గాంధీ. అక్రమ మైనింగ్ తో ఇప్పటికే పర్యావరణ సమతుల్యత దెబ్బతిందని చెప్పారు. పర్యావరణంపై మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి తాజా ఆదేశాల నిదర్శనమని విమర్శించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించొద్దని సూచించారు సోనియా గాంధీ. ఆరావళి పర్వతాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్. పర్యావరణ పరిరక్షణకు మోదీ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 2014లో దేశంలో కేవలం 24 రామ్సర్ ప్రదేశాలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 96కు పెరిగిందన్నారు. వాటిలో ఆరావళి పర్వతంలోని సుల్తాన్పూర్, బిందావాస్, అసోలా, సిలిసెర్హ ఉన్నాయని చెప్పారు. ఎన్సీఆర్ ప్రాంతంలో మైనింగ్ కు ప్రభుత్వం అనుమతించలేదన్నారు భూపేందర్ యాదవ్. निर्णय के एक बिंदु को पढ़ने के बाद मैं आपको कहना चाहता हूं कि ये जो साइंटिफिक मैनेजमेंट प्लान की बात करी है, इसके हिसाब से ही हम अरावली में विकास के लिए प्रतिबद्ध हैं. सरकार इकोलॉजी और इकोनॉमी को साथ साथ लेकर के चल रही है. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ పై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మోదీ సర్కార్ మొండిగా ముందుకెళ్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. తార్ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులు, ఇసుక తుఫాన్లకు ఆరావళి కొండలు అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఢిల్లీ, హర్యానా సహా ఉత్తరాది ప్రాంతాల్లో వ్యవసాయాన్ని కాపాడుతున్నామని తెలిపారు పవన్ ఖేరా. పూరే ఇలాకే కా కई राज्यों